శ్రీహరికోటలో పనిచేసేటువంటి ఉద్యోగులు కానీ లేదా ఇంజనీర్లు కానీ వాళ్ళకున్నటువంటి నమ్మకాలతో ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించే ముందు పూజలు చేయడం పరిపాటి. కానీ ఆ పూజలు చేసేటప్పుడు సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని కర్పూరం కానీ కడ్డీలు కానీ వెలిగించకుండా టెంకాయలు కొట్టడం మాత్రం మామూలుగా జరిగేటువంటి పని. వెహికల్ని మూమెంట్ జరిగేటప్పుడు ఏం చేస్తారంటే మామూలుగా కర్పూరం ఇవన్నీ వెలిగించకుండా దూరంగా పోయి టెంకాయని కొట్టి ఆడ నమస్కారం పెట్టుకొని మన వెహికల్ని మూవ్ చేసేటువంటి వాళ్ళు. కాబట్టి దేవుడి మీద నమ్మకం ఉండేటువంటి వాళ్ళు ప్రయోగించేటువంటి రాకెట్ సక్సెస్ కావాలనేటువంటి ఉద్దేశంతో ఎవరో పైన ఒక దేవుడు అనేటువంటి ఉన్నాడు, వాళ్ళు మనకు ఈ కార్యక్రమానికి సహకరించాలి అనేటువంటి ఉద్దేశంతో పూజలు చేసుకుంటారు. కాబట్టి నమ్మకం ఉండేటువంటి వాళ్ళు పూజలు చేయడం సహజం. అంటే ఇంకొక శక్తి ఏదో ఉంది, అది మనకు సహకరించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా పూజలు చేస్తూ ఉంటారు. కానీ ఈ పూజలు చేసేటప్పుడు సేఫ్టీని పాటించడం చాలా అవసరం. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఐఎస్ఆర్ఓలో శ్రీహరికోటలో ఇటువంటి సేఫ్టీకి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ ఉన్నారు. ఎలాంటి నష్టమే లేదు. ఎందుకనంటే దాన్ని తీసుకొని పోయి ర్యాకెట్కి కొట్టడం లేదు, లేకపోతే దాంట్లో పనిచేసేటువంటి వస్తువులు కేసి కొట్టడం లేదు. దూరంగా నమస్కారం పెట్టుకుంటున్నారు, ఆ రాకెట్కి దూరంగా తీసుకొని పోయి టెంకాయ కొడుతున్నారు. ఆ టెంకాయ నీళ్లు కూడా దాని పరిసరాల్లో కూడా పడకుండా జాగ్రత్త తీసుకుంటారు. ఒక్కొక్కరు నమ్మకాన్ని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతారు, కొంతమంది చెంగాళమ్మ దగ్గరికి పోతారు, కొంతమంది శ్రీహరికోటలో ఉండేటువంటి అమ్మ కామాక్షమ్మ దేవాలయానికి పోతారు, కొంతమంది ఇప్పుడు ఈ మధ్యన ఏమవుతుందంటే అయ్యప్ప స్వామి దేవాలయానికి కూడా పోతూ ఉన్నారు. అయ్యా మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము, వీటిని నిర్విఘ్నంగా జరిగేటట్టు ఇది సక్సెస్ అయ్యేటట్టు అనుగ్రహించు అని మామూలుగా పూజలు చేసుకుంటారు. ఈ రాకెట్ లాంచింగ్లోను, రాకెట్ సెంటర్లోను, శ్రీహరికోట లాంటి ప్రదేశాల్లో ప్రతి కార్యక్రమం ముందు పూజలు చేయడం అనేది సర్వసాధారణంగా ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. అది ప్రతి ఒక్కరూ చేస్తూనే వస్తున్నారు. అది వ్యక్తులుగా వారు చేస్తున్నట్టుగానే మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ క్రమంలో పెద్ద పెద్ద సైంటిస్టులు, ఇంజనీర్లు వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమానికి వాళ్ళు వ్యక్తిగతంగా చేస్తున్న దానికి ఒక డిఫరెన్షియేషన్గా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే విషయంలో మన చైర్మన్ కూడా తిరుమలకి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దగ్గర రాకెట్ నుంచి ఆశీస్సులు తీసుకోవడం అనేది, అలాగే చెంగాళమ్మ గుడి దగ్గర ఆశీస్సులు తీసుకోవడం అనేది, శ్రీహరికోటలో ఉన్నటువంటి కామాక్షి తాయి దగ్గర కూడా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ఉన్నటువంటి డైరెక్టర్లు, తర్వాత చైర్మన్లు వాళ్ళ యొక్క పర్సనల్ దీంట్లోనే తీసుకున్నట్టుగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇది సంస్థాపరంగా తీసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే వ్యక్తి యొక్క భక్తిభావం వేరు. సంస్థపరంగా మనం ఆలోచిస్తే ఆ సంస్థపరంగా తీసుకోవడం మొత్తం అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. ఈ విధంగా మనం చేసుకున్నప్పుడు మన యొక్క సైంటిఫిక్ టెంపర్నే మనం అనుమానించినటువంటి వాళ్ళం అవుతాము. కాబట్టి చెప్పాను కదా, తీన్ తేరా టటార్ అనే పద అని ఈ 4 అంకెలు హిందూ న్యూమరికల్ దాని ప్రకారము ఒక మంచి పని చేసేటప్పుడు పక్కన పెట్టడం అనేది ఆనవాయితీగా ఉంది. అలాగే అలా నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ దీన్ని పరిపాటించే సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. కాబట్టి బహుశా ఆ కారణం అయి ఉండవచ్చు. 3, 13, 8, 18 ఈ అంకెల్ని జనరల్గా మామూలుగా ఏదైనా పని కార్యక్రమానికి పోవాలి అనేటప్పుడు వీటిని ఎలిమినేట్ చేస్తారు. ఆ డేట్స్ని